మైళ్ళు మాపుకొని వచ్చినట్టయితే నీకు అమ్మ తప్ప తెలుస్తాను తల్లి. నీ యొక్క మెడలో తాళి కట్టి నా యొక్క భార్య కింద స్వీకరిస్తానమ్మా. ఆ మాటలు ఆలకించిన జగన్మాత ఆ. ఈవిడ ఏం చేస్తుందా? ఏం చేస్తుందా? నా రాబడి బాణాలే ఎక్కడ కూడా గంగాదేవి కాడుకోలేదు ఆదిశక్తికి. అప్పుడు శంకరుడు 7 శిలకలను ఎదురెళ్ళి గంగాదేవత అంటున్నాడు, ఓయి గంగా, నా తల్లి నీ సన్నిధి తానానికి వస్తుంది, నా తల్లికి దొరకకుండా దూరంగా పారిపో గంగా. అప్పుడు ఇప్పుడైతే పారిపోమన్నాడు. మహానుభావుడు గంగాదేవి అంటుంది, ఆయన నీ తల్లి గారు చూస్తే భూమి కోపెదము, ఆకాశానికి కోపెదము, కొండలన్నీ గుండా పిండి చేసుకుంటూ వస్తుంది. నీ తల్లిని కాదని నీ తల్లిని కాదని అలాగనగానే మహానుభావుడు శంకరుడు పైకి లేచి గంగాదేవితో శుభతాండం ఆడుతున్నాడు. ఆయన అయ్యో శివుడు లేదేడండి పట్టుకుని గౌరీ శంకరుడు తలకొల్లు వధించాడు. గోవిందా, ఎవరైనా సరే శివుడు ఒరిజినల్ ఫోటోలు చూస్తే గంగాదేవి శిఖలోకి దార కింద పడతాడు. ఎప్పుడైతే గంగాదేవి శిఖలో ఉన్నాదో చూడమ్మా, గంగాదేవి శిఖలో ఉన్నట్టుంది. నాయన నీ శిఖలో నేను యమల్లా పోతున్నానయ్యా. అప్పుడు మహానుభావుడు అలా దుర్భంగా విడిచిపెట్టాడట. అక్కడ ఒక కోడేరు అయింది. ఈ కోడేటి కాడికి ఆదిశక్తి పరుగును వెళ్ళి 3 దోసెట్లో నీళ్లు తీసుకుని మహాతల్లి తలారా తానము చేసేసేనన్న సంతోషముతోని ఈ మహాతల్లి వస్తుందా